హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి మా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిందండి. అది ఏంటంటే ఇంక మీదట కొంతమందికి అయితే పెన్షన్ ని ఇంటికి వచ్చి అయితే అధికారులు అయితే ఇవ్వరండి, వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలోనే పడతాయి. అది ఎవరికి పడతాయి, అదే విధంగా ఎవరికైతే పెన్షన్ ఇంటికి వచ్చి ఇవ్వరో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్లోనే చూడొచ్చండి. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా గవర్నమెంట్ నుంచి అయితే నిన్న ఒక నోటిఫికేషన్ అయితే జియో అయితే రిలీజ్ అయిందండి. ఆ జియో ఏంటంటే కొంతమంది ఆ దివ్యాంగుల పెన్షన్ సంబంధించి వాళ్ళ ఇంటికి వచ్చేసి అయితే అధికారులు అయితే పెన్షన్ అనేది ఇవ్వరండి, నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. అది ఎవరికంటే ఎవరైతే బాలురు అంటే బాలురు కావచ్చు, బాలికలు కావచ్చు, ఎవరైనా కానీ హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉంటారో, అదే గురుకులంలో కానీ లేదా వసతి గృహాల్లో కానీ ఉండి చదువుకుంటా ఉంటారు కదా, వాళ్ళకైతే పెన్షన్ అనేది వాళ్ళు ప్రతి నెల వచ్చి అధికారుల దగ్గరికి వచ్చి తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ యొక్క అకౌంట్ లోనే గవర్నమెంట్ అనేది ఈ పెన్షన్ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి నెల వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి ఎవరైతే వసతి గృహాల్లో కానీ హాస్టల్లో కానీ ఇలా చదువుతూ ఉంటారో పిల్లలు, వాళ్ళకైతే వాళ్ళకి వచ్చే దివ్యాంగుల పెన్షన్ అయితే నేరుగా వాళ్ళ యొక్క అకౌంట్ లోనే జమ చేయాలని చెప్పేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే ఈ విధంగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిన్న జియో అనేది రిలీజ్ చేసిందండి. కాబట్టి ఎవరైతే హాస్టల్లో ఉన్న పిల్లలు వాళ్ళ యొక్క అకౌంట్ లోనే వాళ్ళకి దివ్యాంగుల పెన్షన్ అయితే వాళ్ళ అకౌంట్ లోనే జమ చేయడం జరుగుతుంది. దానికి మెయిన్ ఏముండాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డుకి అయితే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలండి. ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి. ఎవరినో ఒకళ్ళు అలా లేకపోతే చేసుకోవాలి ఖచ్చితంగా. అది మొత్తానికైతే ఎవరైతే హాస్టల్లో కానీ వసతి గృహాల్లో కానీ గురుకులంలో కానీ జీవిస్తూ ఉంటారో పిల్లలు, వాళ్ళకైతే అకౌంట్ లోనే వాళ్ళ యొక్క పెన్షన్ అనేది ఏప్రిల్ 1వ తేదీ అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిన్న జియో రిలీజ్ చేసిందండి. లేదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చిన లైక్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీ మొబైల్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు మొబైల్లోనే చూసుకోవచ్చండి. ప్లీజ్ అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. థ్యాంక్ యూ.